హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. గోస్ట్ మ్యాన్షన్ ఇదొక కొరియన్ హారర్ మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైం 1 hour 45 minutes ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక కార్టూన్ ఆర్టిస్ట్ స్టోరీ చూపిస్తారు. అతను పాడుపడ్డ ఒక పెద్ద అపార్ట్మెంట్ కి వెళ్ళి అక్కడ నిజంగా ఏం జరిగిందో కనుక్కొని ఒక వెబ్ కార్టూన్ ఆర్టికల్ పబ్లిష్ చేయాలనుకుంటాడు. ఆల్రెడీ అక్కడ ఉండే కొన్ని రూమర్స్ గురించి తెలిసి మరి అక్కడికి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళాక అక్కడ ఉండే ఒక వార్డెన్ అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని స్టోరీస్ చెప్తాడు. సో అసలు ఆ స్టోరీస్ ఏంటి, ఆ స్టోరీస్ నిజంగా జరిగాయా, నెక్స్ట్ మూవీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, బాగుంది మామ, కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక స్టోరీ ఉంటుంది. పొరపాటున కూడా అన్నం తినేటప్పుడు కానీ, ఏదైనా తాగేటప్పుడు కానీ ఈ మూవీలోని ఆ సీన్ వస్తే మాత్రం ఇక అంతే గైస్, డైరెక్ట్ గా వామిటింగ్ చేసుకుంటారు. అలాంటి ఒక సీన్ ఉంది, అబ్సల్యూట్లీ హారిబుల్ అనిపించింది. అండ్ ఎండింగ్ లో కొన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. వాటిని స్క్రీన్ ప్లేతో చాలా బాగా కనెక్ట్ చేశారు. కొన్ని చోట్లయితే కొన్ని ట్విస్టులు చాలా షాకింగ్ గా సర్ప్రైజింగ్ అనిపిస్తాయి. నాకైతే మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అనిపించింది. బట్ త్రూ అవుట్ ఒకే ప్లేస్ లో ఉండదు గైస్. అక్కడక్కడ కొన్ని టిప్స్ ఉంటాయి. లైక్ కొన్ని స్టోరీస్ కొంచెం బోరింగ్ గా, అన్రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అండ్ కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కూడా ఉంటాయి. ఇందులో హారర్ అండ్ స్టేరీ మూమెంట్స్ కంటే కూడా క్రీపీ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ దయ్యం వచ్చి భయపెట్టే లాంటి చీప్ జంప్స్కేర్స్ ఉండే రొటీన్ హారర్ మూవీ కాదు గైస్. ఇందులో అట్మాస్ఫియర్ అండ్ స్టోరీస్ చాలా క్రీపీగా ఉంటాయి. సో ఇఫ్ మీకు హారర్ జానర్ లో ఏదైనా కొంచెం యూనిక్ గా, డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. చూస్తున్నప్పుడు కొంచెం కాషియస్ గా చూస్తే ఇందులో స్క్రీన్ ప్లే తో కనెక్ట్ చేసిన కొన్ని ఈవెంట్స్ గురించి తెలిసాక అసలు చాలా తెలివిగా కనెక్ట్ చేశారనిపిస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, క్రీపీ మూమెంట్స్ కానీ, లొకేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ అ గుడ్ అటెంప్ట్. సో గైస్, గోస్ట్ మ్యాన్షన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.